నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహము రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహ కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఆ ఒక శుభ దృష్టి అశుభ దృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రాకపోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి అంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్లిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునే వారు, విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది, ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఈ యొక్క కుజుడు కుంభరాశిలో రాహుతో పాటు సంచరిస్తూ ఉంటారు. దీని వలన మీనరాశి వారికి 12వ స్థానం అవటం, తొందరపాటు నిర్ణయాల వలన మీరు ఇబ్బంది పడతాం. మీ పిల్లలు ఎవరైనా ఉంటే, వారు పెద్దవారై ఉంటే, వారి చదువు సంధ్యలో గనక వెనకబడి ఉండటం, వారు ఏదైనా లవ్ అఫైర్స్ కానీ గొడవలు కానీ తీసుకొచ్చి మీ నెత్తిని పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలకి బండ్లు ఇస్తాము, పిల్లలకి ఇష్టానుసారంగా చేస్తాము అనేటువంటి పద్ధతి అనేది మార్చండి కొంచెం. లేదు అంటే కనుక అది ఇంటి వరకు, మీ తల వరకు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇదొకటి పనికిరానటువంటి టెన్షన్, అంటే మీకు అవసరం లేనటువంటి టెన్షన్, మీ పని మిమ్మల్ని చేసుకొని లేకుండా ఉండేటువంటి టెన్షన్. కాబట్టి ఇదొకటి. రెండోది, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉండి వారికి ఆరోగ్యం క్షీణించి ఉంటే ఇంకొంచెం క్షీణించేలా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే మీకన్నా కూడా వారు తీసుకోవాలి. ఎందుకంటే ఇటు పిల్లల విషయంలో, అటు పెద్దల విషయంలో వారికి ఏమైనా వీరికేం జరిగినా కూడా ఈ మీనరాశి వారే భయపడాలి, బాధపడాలి, ఇబ్బంది పడాలి. కాబట్టి మీరు జాగ్రత్తగానే ఉంటారు. కానీ మీరు బండి నడపడం బాగానే ఉంటుంది. వెనకోడొచ్చి గుద్దేదానికి మీరేం చేయలేరు. కాబట్టి ఆ ఇబ్బంది మీకు కూడా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినటువంటి జాగ్రత్తలు మీరైతే పాటించాలి. ఇప్పుడు మీరు చిన్న విషయానికి కూడా భూతత్తులో చూడటం, భయపడటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీకు చూస్తే 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. దాంతో పాటు భార్యాభర్తల మధ్య ఎడబాటు, చిన్న చిన్న విషయాల్లో గొడవలు అవటం, అనుమానం, జబ్బు, ఇంకా బ్లడ్‌కి రిలేటెడ్‌గా సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా కొంచెం ఉంటాయి. మీరు ఎవరినో నమ్మి డబ్బు ఇవ్వడమా, లేతే మీకున్నటువంటి విషయాన్ని వెల్లడించి చెప్పడమా, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. మీకేదైనా పార్టీలో ఉన్నారనుకోండి, మీ శ్రేయోభిలాషులు కదని చెప్పేసని ఒక విషయాన్ని చెప్తే వారు మోసం చేస్తారు మిమ్మల్ని. ఎప్పటికి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తత్వంతో ఉంటారు. దీంతో పాటు మీకేదన్నా
హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించేటువంటి ఆలోచన కూడా కనపడుతూ ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి యోచనలు చాలా మంది కనపడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా 2026 సంవత్సరం ఏప్రిల్ 2026 సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కొంచెం మీరు మెలకువగా ఉండండి. అలా అని చెప్పి నిద్రపోకుండా ఉండకండి. మీ ఆలోచన విధంగా మెలకువగా ఉండండి. దానివలన మీకు ఇబ్బంది లేకుండా ఉండేదానికైతే ఉంటుంది. ఇంకా మీ మీద ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి అవనమ్మకం ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా సంప్రదించండి. లేదు అంటే గనక మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. మీ సమస్యను బట్టి వస్తువుని మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి కాబట్టి సరసమైన ధరల్లోనే మీరు అది అందిపుచ్చుకోవచ్చు. ఇక ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వల్ల కూడా అన్ని రకాలైనటువంటి సానుకూలపడేటువంటి వాతావరణం కాకపోయినా అలానే ఈ రాశి వారైతే గనక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం ఒకటి చేసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా మీలో ఉన్నటువంటి దోషాలే కావచ్చు, ఈ యొక్క రాహు కేతువుది, దాంతోపాటు కుజునిది, ఈ దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఎక్కువగా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు లభ్యపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. ఎవరి జాతకంలో అయినా సరే రాహుకేతు దోషం ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క రాహువు కుజుడితో పాటు కుజుడు రాహుతో పాటు సంచరించేటప్పుడు, అది కూడా కుంభరాశిలో సంచరించేటప్పుడు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. అది ఏమిటో తెలుసా అండి? ఉలవలు ఒక పావు కిలో, గోధుమలు ఒక పావు కిలో, పచ్చ పెసలు ఒక పావు కిలో, అలానే కందులు ఒక పావు కిలో, ఇవన్నీ కూడా తీసుకొని మీరు నైట్ పనుకునేటప్పుడు మీ వద్ద పెట్టుకొని పనుకోవాలి. అంటే మీ తల దగ్గర కావచ్చు, మీ పక్కన కావచ్చు పెట్టుకొని పనుకోవాలి. తెల్లవారి లేచిన తర్వాత ఇది మీరు మంగళవారం నైట్ చేయాలి. తెల్లవారి లేచిన తర్వాత అవన్నీ కూడా మీకు సమీప దూరంలో ఎక్కడైనా ఇవి నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దగ్గరికి తీసుకొని వెళ్ళి నవగ్రహాల చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ యొక్క మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ తీసుకున్నటువంటి అన్ని కూడా వాటి మీద అభిషేకం చేసుకోవాలి. దాని ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోయి మీకు వివాహాలు ప్రాప్తి పొందుతుంది. విదేశానికి శుభప్రదంగా వెళ్ళేదానికి ఉంటుంది. ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. అలానే మరొక పరిహారం, పెసర గుగ్గిళ్ళు ఉంటాయి. పెసలు ఉంటాయి కదా, అవి గుడాలు వండాలి. ఆ పెసలు గుడాలుగా వండి ఒక కిలో సుమారుగా వండి దాంట్లో కొబ్బరి పౌడర్ ఉంటుంది, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని కలిపేసి దాంట్లో బెల్లం లేదా షుగర్ కలపాలి. ఆ కలిపినేసినటువంటిది నైవేద్యం ఏదైతే ఉందో ఇది ఆలయంలో, ఎక్కడ రాముల వారి ఆలయంలో కానీ, కృష్ణ ఆలయంలో కానీ, ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో కానీ దీన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా మీరు ప్రసాదం కింద తీసుకోవడం వలన, ఇవ్వడం వలన కూడా దీని వలన మీకు అన్ని రకాల గ్రహ దోషాలు కూడా పటాపంచలైపోయి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే ఈ రాశుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే గనక మీకు కుజు దోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీలో నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఏమిటనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క గాని, అంటు గాని ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే గనక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోండి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, ఖాళీ బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖులోపు చేయండి. ఇది తీసుకొని వెళ్ళి ఆ అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున
టిఫిన్స్ భోజనము పెట్టండి. ఇది అయిన తర్వాత ఆ చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి. మీ పొలాలుంటే పొలాల్లో స్థాపించండి. ఈ 2 లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలస్త్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్త దూరమైన, పెళ్ళైన తర్వాత దూరమైన, పెళ్లి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్‌లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దగ్గర సంబంధాలు పోయినా కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాధన చేసి 2 ఒత్తులేసి, ఆవు నెయ్యితో దీపారాధన చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా! అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు, కుంట లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు, బకెట్‌లో నీళ్లు పట్టి దాంట్లో వదలండి.